హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే మనకు వెలువడుతూనే ఉన్నాయండి. మరి అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల ఒక మంచి అప్డేట్స్ అయితే జస్ట్ నవ్ ఇప్పుడే అందినటువంటి తాజా సమాచారం అండి. అన్ని వార్తా ఛానళ్ళలో కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది. మరి ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వము అధికారికంగా ఆర్థిక శాఖ ప్రకటించడం అయితే చూడవచ్చు. పోలీస్ శాఖలో ఆల్రెడీ మనం చూసాం 17,000 ఖాళీలు ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి ఆర్థిక శాఖ ప్లస్ జిఏడిలో 2,200 ప్లస్ ఖాళీలు ఉన్నాయి. పంచాయతీరాజ్ శాఖలో 5,929, దీంట్లో జూనియర్ పంచాయతీలే ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ డిఎస్సి మరియు డిఎస్సి పాఠశాల ఖాళీలు 24,700కు పైగా ఉన్నాయి. ఉన్నత విద్యాశాఖలో 12,000కు పైగా ఖాళీలు అయితే ఉండడము చూడవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే 10 టీవీలో వచ్చినటువంటి అప్డేట్ అండి. ఓకేనా, మనకు ఆల్రెడీ చెప్పారు గ్రూప్ 4 మరియు పోలీస్ శాఖలో ఫస్ట్ నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్లుగా మనకు ఆల్రెడీ చెప్పడం అయితే జరిగిందండి. సో దానికైతే సన్నాహాలు జరుగుతున్నాయి. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఫ్రెండ్స్, ఉన్నత విద్యాశాఖలో 12,857, స్కూల్ ఎడ్యుకేషన్లో అంటే డిఎస్సి ఉంటుంది, ఇందులో 24,702 ఖాళీలు ఉన్నాయి. నెక్స్ట్ చూసినట్లయితే ఉమెన్ డెవలప్మెంట్లో 1,812 ఖాళీలు అయితే ఉన్నట్లుగా మనకు అధికారికంగా ఆర్థిక శాఖ ప్రకటించింది. నెక్స్ట్ ఉన్నది దిస్ వన్ కంప్లీటెడ్. రోడ్స్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్లో 962 ఖాళీలు, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మరి 5,852 ఖాళీలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ మంత్ ఎండింగ్లోనే మనకి జూనియర్ అసిస్టెంట్ ఖాళీలతో జూనియర్ అసిస్టెంట్ మరియు గ్రూప్ 3 నోటిఫికేషన్లు విడుదల చేయబోతున్నట్లుగా కూడా మనకైతే న్యూస్లో రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్, అందరూ కూడా గమనించాలి. మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో 2,795 ఖాళీలు, లేబర్ డిపార్ట్మెంట్లో 2,893 ఖాళీలు ఉన్నట్లుగా న్యూస్ అయితే అప్డేట్ చేశారు. నెక్స్ట్ లా విభాగంలో 1,804, ఎంఏయుడిలో 1,533, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో 5,929 ఖాళీలు ఉన్నట్లుగా మనకైతే అప్డేట్ అయితే ఉంది. నెక్స్ట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో అంటే ఆర్థిక శాఖలో 1,375, జిఏడిలో 984 ఖాళీలు అయితే ఉన్నాయండి. సో ఈ విధంగా మనకు జస్ట్ నవ్ ఇంతకుముందే అందినటువంటి తాజా అప్డేట్ అండి, అందరూ కూడా గమనించాలి. సో దీన్ని బట్టి చూసినట్లయితే మనకు ఆర్థిక శాఖ దగ్గరికి అయితే మనకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్గా అందినట్లుగా తెలుస్తుంది మనకి. మరి ఇక నోటిఫికేషన్లు ఇవ్వడమే తరువాయి అన్నట్లుగా ఉందండి. ముందుగా అయితే మనకి జూనియర్ అసిస్టెంట్ మరియు గ్రూప్ 3 నోటిఫికేషన్ అయితే రాబోతున్నట్లుగా అఫీషియల్గా అప్డేట్ అయితే రావడము జరిగింది. దాంతోపాటుగా పోలీస్ శాఖలో ఉన్నటువంటి 17,000 ఖాళీలను కూడా అతి త్వరలోనే మనకైతే విడుదల చేస్తారు. ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ ఆల్రెడీ మధ్యాంతర ఎన్నికలకైతే వెళ్ళనుంది. ఆల్రెడీ మనకు సీఎం గారు ప్రకటించడం జరిగింది. అంటే డిసెంబర్లోనే గవర్నమెంట్ అయితే మధ్యాంతరానికి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఆల్మోస్ట్ జూన్ వరకైనా కూడా అన్ని నోటిఫికేషన్లను ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఓకేనా, సో అందరు కూడా గమనించాలి. సో తగ్గట్టుగా మీ యొక్క ప్రిపరేషన్ అయితే సాగించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి, అందరికీ థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆల్ ది బెస్ట్. బాయ్. ఎంతోమంది ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తున్నటువంటి 1 ఇయర్ మ్యాగజిన్ 2022 అయితే విడుదల చేయడం అయితే జరిగిందండి. 2021 జనవరి నుంచి డిసెంబర్ 2021 వరకు అయితే మరి యొక్క మంత్లీ వైజ్గా నెలల వారీగా మరైతే ఈ యొక్క మ్యాగజిన్స్ అయితే అందుబాటులో ఉంటాయండి. తెలుగులో మనకు అందుబాటులో ఉండడం అయితే చూడవచ్చు. మరి ఇందులో 7,500 కంటే కూడా ఎక్కువ కరెంట్ అఫైర్స్, కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు ఉంటాయి. అంటే బిడ్ బ్యాంక్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఆ బిడ్ బ్యాంక్ క్రింద ఎక్స్ప్లెనేషన్ కూడా క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. చాలా క్లియర్గా ఉంటుంది. అంతేకాకుండా ఆ క్వశ్చన్స్కు సంబంధించి స్టాటిక్ జీకే కూడా మీకు అందచేయడం అయితే జరిగింది. లాస్ట్ ఇయర్ కనుక చూసినట్లయితే ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్లో స్టాటిక్ జీకే నుంచి చాలా ప్రశ్నలు, కరెంట్ అఫైర్స్ నుంచి కూడా చాలా ప్రశ్నలు అయితే రావడము జరిగింది ఫ్రెండ్స్. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్. అంతేకాకుండా వీటన్నిటితో పాటు 10,000
జనరల్ స్టడీస్ బిట్స్ కూడా మీకు ప్రాక్టీస్ కోసం అయితే ఇందులో ఇవ్వడం జరుగుతుంది. మరి ఇవి ఏ విధంగా ఉంటాయంటే సేమ్ మన డైలీ కరెంట్ అఫైర్స్లో ఏ విధంగా డైలీ 20 కరెంట్ అఫైర్స్ అందజేస్తాను ప్రాక్టీస్ కోసము. ప్రతిరోజు జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు కూడా డైలీ వైజ్ 20 క్వశ్చన్స్ కవర్ అవుతూ మొత్తము 10,000 కంటే కూడా ఎక్కువనే జనరల్ స్టడీస్ ప్రశ్నలు అయితే మనకు కవర్ అవుతాయి ఫ్రెండ్స్. ఓకేనా. స్టాటిక్ జీకే అయితే అన్లిమిటెడ్. అయితే ఇక్కడ ముఖ్యంగా మనకు ఈ యొక్క మ్యాగజిన్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు ప్రీవియస్గా అంటే 2000 ఇప్పుడైతే మనకు జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయలేదండి. సో ఎప్పుడు కండక్ట్ చేశారంటే 2012వ సంవత్సరంలో కదా. మరి అంతకుముందు కండక్ట్ చేసినటువంటి పేపర్స్ ఏవైతే ఉన్నాయో అంటే మీ ప్రాక్టీస్ కోసం అండి, జస్ట్ మీరు తెలుసుకోవడానికి అవేర్నెస్ కోసము ఏ విధంగా ఉంది అసలు అప్పుడు ఏ విధంగా వచ్చింది క్వశ్చన్ పేపర్ అని తెలుసుకోవడానికి ఇవైతే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు కనుక పోలీస్ ఉద్యోగాలకు కనుక ప్రిపేర్ అవుతున్నట్లయితే 1998 నుంచి 2018 వరకు జరిగినటువంటి పోలీస్ జాబ్స్కు సంబంధించిన మోడల్ పేపర్స్ అంటే ప్రీవియస్ పేపర్స్ అన్నీ విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుందండి. అర్థమెటిక్ రీజనింగ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది, చాలా క్లియర్గా ఉంటాయి. అవన్నీ కూడా మీకైతే అందచేయడం జరుగుతుంది ఉచితంగా అండి. వీటికైతే ఎలాంటి కాస్ట్ అయితే లేదు. సో కాబట్టి అభ్యర్థులంతా గమనించాలి. సో ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. మీకు రానున్నటువంటి ఎగ్జామ్స్ ఆర్ఆర్బీ కావచ్చు, ఓకేనా, కానిస్టేబుల్, ఎస్ఐ, ఏపీపీఎస్సీ కండక్ట్ చేయబోయేటువంటి గ్రూప్స్ ఎగ్జామ్స్ కావచ్చు, జూనియర్ అసిస్టెంట్, ఎండోమెంట్ ఆఫీసర్ అన్నీ కూడా మనకైతే అందుబాటులో ఇవైతే ఉపయోగపడతాయండి. చాలా చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అంతేకాకుండా ఫ్రెండ్స్ జూనియర్ అసిస్టెంట్ సెకండ్ పేపర్కి సంబంధించి అతి త్వరలోనే 50 మోడల్ పేపర్స్, ఓకేనా, 50 మోడల్ పేపర్స్ అయితే రిలీజ్ చేయబోతున్నామండి తెలుగు అండ్ ఇంగ్లీష్ పైన. ఓకే, ప్రిలిమ్స్కి మనకి స్క్రీనింగ్ టెస్ట్కి 25 మార్కులు, మెయిన్స్కి కూడా జాబ్ డిసైడింగ్ టాపిక్స్ అండి, అన్నీ కూడా జాబ్ డిసైడింగ్ పేపర్ 2 అనేది. కాబట్టి ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయవద్దు ఫ్రెండ్స్. సో నోటిఫికేషన్స్ అయితే మనకు కంపల్సరీగా రాబోతున్నాయండి. సో ఇప్పటి నుంచి మనం ప్రిపేర్ అయినా కూడా మనం గెట్ ఆన్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. చాలామంది నోటిఫికేషన్ వచ్చాకే చదువుతామని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. సో కానీ చాలామంది ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతూనే ఉన్నారండి. అందరికీ కూడా ఒకటే, సో ఇప్పటి నుంచి అయినా కూడా మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూస్గా చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. దాని ద్వారా ఏమవుతుందంటే ఇప్పటికైనా మీరు గెట్ ఆన్ అవ్వచ్చు. సో మరి మన యొక్క మ్యాగజిన్ ఏ విధంగా తీసుకోవాలి అని చూసినట్లయితే సో మీకు ఒక నంబర్ ప్రొవైడ్ చేస్తానండి, 9030362853. మరి ఈ నంబర్కి మీరు కనుక 150 రూపీస్ 150 రూపాయలు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ పే చేసి సో ఆ స్క్రీన్ షాట్ని అదే నంబర్కి 9030362853 అనేటువంటి నంబర్కి మీరు వాట్సాప్ చేయగలిగినట్లయితే, ఓకేనా, నంబర్ ఇక్కడ రాస్తాను చూడండి. యా 9030362853 అనేటువంటి నంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని అదే నంబర్కి వాట్సాప్కి పంపినట్లయితే సో మరి విత్ ఇన్ 1 అవర్లోనే మీకు మ్యాగజైన్స్, మంత్లీ మ్యాగజైన్స్ అన్నీ కలిపి కూడా 1 ఇయర్ మ్యాగజైన్ లాగా అందచేయడం అయితే జరుగుతుందండి. సో మీకు ఇష్టం వచ్చినప్పుడు వాటిని అయితే చదువుకోవచ్చు. ఓకేనా. చాలా చాలా పర్ఫెక్ట్ మెటీరియల్ అయితే అందచేయడం జరుగుతుందండి. ఇందులో మన స్టేట్స్ 2 స్టేట్స్కి సంబంధించినవి, ఏపీ తెలంగాణకు సంబంధించినవి, నేషనల్ కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్, సో ఇలా అన్నీ కూడా ఉంటాయండి. వార్తల్లోని వ్యక్తులు, స్పోర్ట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా కవర్ చేసి మీకు అయితే అందచేయడం జరుగుతుంది. మన డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతున్న వారికైతే చాలామందికి తెలుసండి మన కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ఉంటాయి, ఏ స్టాండర్డ్లో వాటిని అందచేయడం జరుగుతుంది అనేది చాలామందికి తెలుసు. ఎవరైనా కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్లయితే సో మరి ఏ విధంగా ఉంటాయి అసలు కరెంట్ అఫైర్స్, మనం తీసుకునే మ్యాగజిన్ ఏ విధంగా ఉంటుందని తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఒక్కసారి మన ప్లేలిస్ట్లో ఉన్నటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ చూడండి. కంప్లీట్గా మీకు ఐడియా అయితే వస్తుంది. అర్థమైంది కదండి. ఇది ఏ విధంగా తీసుకోవాలనేది నేను ప్రొవైడ్ చేసినటువంటి 9030362853 అనేటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ 150 రూపీస్ చేసి అదే నెంబర్కి మీరు స్క్రీన్ షాట్, ఆ పేమెంట్ స్క్రీన్ షాట్ని నాకు పంపినట్లయితే 1 అవర్లో మీకు పంపిస్తాను. డిస్క్రిప్షన్లో నెంబర్ కూడా ఇస్తానండి, ఒకసారి చూడండి. ఓకేనా. ఆల్ ది బెస్ట్ అండి. వన్స్ అగైన్ ఐ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్.
to you and your family. Thank you guys. Bye. All the best to everyone.